కుంభమేళాలో గాజులు అమ్ముకుంటూ తేనెకళ్ళ సుందరి అని చెప్పి ఆవిడని విపరీతంగా లేపేశారు సోషల్ మీడియాలో. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేశారు, లేదంటే ఒక ట్రెండ్ సెట్టర్ చేశారు. చివరికి ఆవిడకి బాలీవుడ్లో హీరోయిన్గా అవకాశం కూడా వచ్చేసింది. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తెలుగులో కూడా లైఫ్ అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఆ సినిమా 1-2 షెడ్యూల్ అయింది, ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఇచ్చిన భారీ ట్విస్ట్ ఏంటంటే, కేరళకు చెందినటువంటి ఫర్మాన్ ఖాన్ను ఎవరినో ప్రేమించిందట. వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటామంటే ఒప్పుకోలేదని కేరళ పరిగెట్టి వచ్చి తిరువనంతపురం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నా ప్రియుడిని నన్ను రక్షించండి మా అమ్మ నాన్న నుంచి అని చెప్తుంది. ఎవరిని రక్షించాలి? నువ్వు ఫ్రిడ్జ్లో ముక్కలు అయిపోకూడదని వాళ్ళ బాధ, నువ్వు ఏ గుమ్ములో గోతిలో శవం అయిపోకూడదని వాళ్ళ బాధ, నువ్వు మళ్ళీ కేరళ స్టోరీ 3 అవ్వకూడదని వాళ్ళ బాధ. నీకేం తెలుసు? ఆ దవడ ఈ దవడ పగలగొట్టేవాడు లేక మీ 15-20 సంవత్సరాలు ఉన్నటువంటి మీరు ఈ అట్రాక్షన్గా అవుతారు. ఫేస్బుక్లో ఏ విధంగా ప్రేమిస్తారో అర్థం కాదు, ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా ప్రేమిస్తారో అర్థం కాదు. ఈ కొవ్వెక్కి ఒళ్ళు బలిసి మీరే పెద్ద తోపులు అన్న విధంగా ఎవరిని పడితే వాడిని ప్రేమించి తరువాత ఏమొచ్చేసి శవాలు అయిపోయి, అంటే ఇలాంటివన్నీ కూడా శవాలు అయిపోతూ ఉంటాయి. కొంతమంది ప్రేమిస్తారు, వాడేమొచ్చేసి వాడుకొని వదిలేస్తూ ఉంటాడు. మళ్ళీ తల్లిదండ్రుల మీద వీళ్ళు నెపాలు, తల్లిదండ్రుల నుంచి థ్రెట్లు ఉన్నాయట వీళ్ళకి. తల్లిదండ్రులు వీళ్ళ ముడ్డి గడిగి, వీళ్ళ మూతి గడిగి, వీళ్ళు బాత్రూమ్కి వెళ్తే కడిగి, మంచం మీద పోస్తే శుభ్రం చేసి, చిన్నప్పటి నుంచి అన్నీ చేసి, జ్వరం వస్తే తట్టుకోలేక, జబ్బు వస్తే తట్టుకోలేక మీకు వాళ్ళ ఆస్తులమ్మి, వాళ్ళ ప్రాణాలు చేసి, వాళ్ళ త్యాగాలు చేసి, ప్రాణం పనంగా పెట్టి మరి మిమ్మల్ని కాపాడితే మీరేమొచ్చేసి తల్లిదండ్రుల నుంచే థ్రెట్ ఉందని పెద్ద పుడింగిలాగా పోలీస్ స్టేషన్లో కేసులు. వాడు మొక్కలు చేస్తే ఏం చేస్తావే నువ్వు? ఎవడికి నష్టం? మాకు నష్టం, మా గుండె కోత, మీ తల్లిదండ్రులకు కడుపు కోత, మాకు గుండె కోత. చెత్త ముండలన్నీ ఎంత చెబుతున్నా సరే వాళ్ళనే వెళ్ళి వాళ్ళ సంఖ్యనే ఆపుతున్నారు.